దీనికి ఒక సరైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, రాజకీయ ప్రక్రియ. ఆ రాజకీయ ప్రక్రియ ఏంటిది అంటే పార్లమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొస్తే ఏ సుప్రీంకోర్టు కూడా 9వ షెడ్యూల్లో తీసుకొచ్చినటువంటి అంశాలను సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేసే అధికారం ఉండదు. కాబట్టి తమిళనాడులో 69% రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలలో వాళ్ళు దాని షెడ్యూల్లోకి తీసుకొచ్చారు, పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి ఆమోదంతో తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు తమిళనాడులో ఆ రిజర్వేషన్ కొనసాగుతున్నాయి, దాన్ని ఎవరికి వచ్చేది. కానీ తర్వాత వచ్చినటువంటి మొన్న బీహార్లో వాళ్ళు ఏం చేయకుండా బీజేపీ లేదా నితీష్ ద్వయం ఏదైతున్నారో వీళ్ళు తీసుకోవాల్సిన సాంకేతిక లేకపోతే చట్టపరమైన అంశాలు తీసుకోకుండా ఉంటేనే రిజర్వేషన్ 56% ప్రకటిస్తే సుప్రీంకోర్టు కొట్టేసి. అంటే రెండు అనుభవాలు ఉన్నాయి మన ముందు. పార్లమెంట్లో చట్టం ద్వారా 9వ షెడ్యూల్లో తీస్తే ఎవరికి దాన్ని కొట్టేసే అధికారం ఉంటే ఆ తర్వాత 2010లో ఇంకోటి పట్టుకొచ్చింది. ఏంటిది? రిజర్వేషన్ 80% దాటడానికి వీలు లేదు. మరి 60% దాటడానికి వీలు లేదు అన్నారు. ఇందులో మనం చెప్పారు, సైరాజ్ చెప్పాను. ఈబీసీకి మళ్ళీ 10% తీసుకొచ్చింది కదా. అంటే దానికి ఒక టెక్నికల్ కారణం నుంచి దాన్ని సుప్రీంకోర్టు దాంట్లో జోలికి పోవట్లేదు, మిగతా వాటిని కొట్టేస్తాం. అందుకనే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ఆధారంగా మనం అక్కడ చట్టం చేయించుకొని దాన్ని తీసుకురావాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో సామాజిక తెలంగాణ నిర్మాణం అనేటువంటి జయశంకర్ సార్ కలలుగన్న సామాజిక తెలంగాణ నిర్మాణానికి తూట్లు పొడుస్తూ ఆ రోజున ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాలకు ప్రయోజనంగా 2015 జీవో 236 జీవో తీసుకొస్తారు. దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేస్తే వాళ్ళు దాన్ని మార్చి 32% 18% తీసుకొచ్చి మన రాజకీయ భాగస్వామ్యాన్ని తగ్గించారు తప్ప వాళ్ళు సుప్రీంకోర్టులో లేదా పార్లమెంటులో కేంద్రంలో ఉన్న బీజేపీతో కొట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ అధికారిక వైఫల్యాలు, వాళ్ళ కుంభకోణాలు, కుతంత్రాల మూలంగా వాళ్ళ కేంద్రంతో ఢీకొనడానికి వాళ్ళు సిద్ధంగా లేక నోట్లో పట్టుకొట్టింది బీసీ రాజకీయ వాటాకు పట్టుకొట్టి దాన్ని 18% కుదించి. ఇది మనం గమనించాలి. ఇప్పుడు మనందరం కొట్లాడి జయశంకర్ సార్ మాట అంటాడు, చనిపోయే ముందు గొడవలు గురించి కాదంటాడు. సార్ మేమందరం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు సార్ మళ్ళీ కొట్లాడి మళ్ళీ ఆలస్యం ఉన్నాయి కదా సార్, ఆ చెబుతే ఏంటి అని చెప్పేసి మన మిత్రులు అడిగితే మేము అందరూ అడిగితే అయినా ముందు తెలంగాణ భౌగోళికంగా విడిపోతే అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్కి మెదడు 20 ఇక్కడ వాళ్ళకి వెనుకూసలేదు, ఈ రెండు కలిస్తే ఆధిపత్యం అవుతుంది. ఆ దాన్ని విడదీస్తే ఇక్కడ సామాజిక తెలంగాణ రావడానికి అడుగులు పడతాయి, ముందు భౌగోళికంగా తలడానికి వెళ్దామని చెప్పేసి జయశంకర్ సార్ చెప్పాడు. గొడవ పుస్తకంలో రాసి చూడండి. అంటే ఒక స్పష్టత ఉంది, ఎవరు మాట్లాడుతున్నట్టు కాదు. తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా ఉండాలన్న దగ్గర చాలా క్లారిటీ ఉంది. ఒక్కో రోజుగా మాట్లాడతారు, గీత గీసిన తెలంగాణ వచ్చింది అనుకుంటున్నప్పుడు గీతలు గీసుకున్న సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ పడితే మనం కొట్లాడి ఆ క్రమంలో రాజకీయ ప్రక్రియలో మనం ఇంకా అందరితో కలిసి పనిచేస్తాం, తప్పలేదు. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో అంతిమంగా రాజ్యాంగం సుప్రీం. ఆ రాజ్యాంగానికి చవరణ దేవాలన్నా ఏం దేవాలన్నా పార్లమెంటరీ సుప్రీం. ఆ పార్లమెంట్లో రాజకీయ ప్రక్రియ జరగాలి, అంటే మనం రాజకీయంగా ఎదగాలి. అందుకని ఆ రోజు మనం 69 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అప్ అండ్ డౌన్ అయినా అంతమంది బలిదానాలు చేసుకున్నాం. మలిదశ ఉద్యమం 90 తర్వాత ప్రజా సంఘాల నాయకత్వంలో తెలంగాణ మహాసభ మారోజు వీరన్న బెనిగంగా జనసభ ఎంతో మంది కలిసిన 94 నుంచి 2002 వరకు మనందరం ఎన్నో త్యాగాలు చేస్తే మన త్యాగాలైన వీలిపోయినాయి. ప్రజా రాజకీయ ప్రక్రియ పోలేకపోయింది. కాబట్టి ఈ ప్రజా సంఘాల ఉద్యమాలు నిర్వహిస్తూనే రాజకీయ ప్రక్రియ కొరకు పోవాలి అని చెప్పేసి జయశంకర్ సూచన కలిగింది. భావజాల వ్యాప్తి, ప్రజా పోరాటాలు, రాజకీయ ప్రక్రియ ఈ మూడింటి ద్వారా మనం తెలంగాణ సాధించుకుంటాం అనుకున్నాం. అందుకనే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, నచ్చినా నచ్చకపోయినా ప్రజాస్వామ్య నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే భావజాల వ్యాప్తి చేసి ఊరూరు తిరిగి
ప్రజలందరూ ఐక్యం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని, కమ్యూనిస్ట్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని ఎవరు వస్తే బీజేపీ కూడా కలుపుకొని అంతిమంగా పార్లమెంట్లో బిల్లు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ రాజకీయ ప్రక్రియలో వాళ్ళందరితో కలిసి పనిచేసినాం. మనం తెలంగాణ తెచ్చుకున్నాం. బస్ ఆ గీత అయిపోయింది. కానీ దాన్ని కంటిన్యూగా చేయడానికి మన పోరాటం మళ్ళీ కొనసాగాల్సిందే. ఇక్కడ ఒక గీతతోనే అయిపోలేదు. ఇది తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ రూపొందించబడాలన్నా